నన్ను దిగజార్చిన వాడైనా, నన్ను నిరాకరించిన వాడైనా, ఎవరైనా సరే వచ్చి నా ఇంటి తలుపు తడితే ఖాళీ చేతులతో పంపించను. థ్యాంక్ యూ మృణాల్ని. ప్లీజ్ త్వరగా వెళ్దాం. మళ్ళీ లేట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. పద వెళ్దాం. పద. వదినా, నువ్వు రమ్మని పిలవగానే నేనింత ఈజీగా ఎలా ఒప్పేసుకున్నాను, ఎలా వస్తున్నాను అని నీకు అనుమానం రాలేదా? పిచ్చి వదినా, నేను వస్తోంది నీ కోసం కాదు, నీ మనవడి కోసం, అంతకంటే కాదు. ఆ ఝాన్సీ కోసం వస్తున్నా. ఆ ఝాన్సీ కోసమే రక్తం ఇస్తాను. అర్థం కాలేదు కదా? ఆ ఝాన్సీ నా మీద ప్రతిసారి గెలుస్తోంది. కానీ ఈసారి దాని అక్క కొడుక్కి రక్తదానం చేసి నేను గెలుస్తాను. వృత్తిపరంగా గెలుపోటములు ఎవరికైనా సహజం. మళ్ళీ ఈసారి ఏదైనా కేసు విషయంలో ఝాన్సీ నాపై గెలిచి నేనే గెలిచాను అని ఆ ఝాన్సీ విర్రవీగుతున్నప్పుడు దానికి ఈ విషయం గుర్తుకు రావాలి. తన అక్క కొడుకు నా దయా దాక్షిణ్యాల మీద బతికాడన్నది గుర్తుకు రావాలి. నేను రక్తమిస్తేనే బతికాడు అన్న విషయం, తన అక్క కొడుకు జీవితం నేను పెట్టిన భిక్ష అని గుర్తుకు రావాలి. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ నేమ్ వంశీ. ఎక్కడున్నారు? ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ ఐసీయూలో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ అంట. పద వెళ్దాం. పిన్ని, స్వీటీ, వంశీకి ఎలా ఉంది? ఏమైంది? చాలా భయంగా ఉంది పిన్ని. అక్క, సార్ వంశీకి ఎలా ఉంది సార్? బాగానే ఉందమ్మా. ఏమండి రా. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది వాడికి? బాగుంది కమలా, ఇప్పుడే బ్లడ్ ఎక్కిస్తున్నారు. బ్లడ్? ఎవరిచ్చారు బ్లడ్? నువ్వు వెళ్ళి చూడు కమలా, వెళ్ళు. మావయ్య, మావయ్య, మావయ్య ఇస్తున్నారు బ్లడ్. అమ్మ ఝాన్సీ, వాడికేం కాదు. వాడికి బ్లడ్ ఎక్కిస్తున్నారుగా, నయమైపోతుంది. వాడికేం కాదు. పద వెళ్దాం. పద. ఐ హేట్ యూ.